రాజకీయ పార్టీలు ఎత్తులు జిత్తులు వ్యూహాలు రచించుడు, ఒక పార్టీ ఇంకో పార్టీని ఓడించి అధికారానికి రావాలని అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, పోలీసుల కాల్పులు, ప్రజల మరణాలు, బ్యాలెట్ బాక్సులో ఇంకులు పోసుడు, పోలింగ్లలో ఏజెంట్లు, అధికారులు అభ్యర్థులు, గోలగోల దొంగ ఓట్లు వేసుడు, ఓటుకు లంచం ఇచ్చుడు, సారా గుడుంబ తాగించుడు, బెదిరించుడు, భయపెట్టుడు, బొట్టు పెట్టుడు, వేప కొమ్మలతో ప్రమాణం చేయించుడు. మరి ఇవన్నీ ఎన్నికల సంఘానికి, ప్రజలకు అందరికీ తెలిసిన నోరు మూసుకుంటున్నారు. మరి ఇవి స్వచ్ఛమైన ఎన్నికల, ఇది నిజమైన ప్రజాస్వామ్యమా? కానే కాదు, కులాల కుమ్ములాట, మతాల గుద్దులాట, అంతా అయోమయం, అంతా రభస రభస. పార్టీలు ఓట్లు చీల్చడం వల్ల గెలవలేని వాడు గెలవడం, గెలిచేవాడు ఓడడం. ఇది యథార్థ వాస్తవ పరిస్థితులను వివరిస్తున్న పాటపాటి మచ్చల వెంకటరెడ్డి. అందుకే పాటపాటి మచ్చల వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే ఈ కింది పనులు చేస్తాము. ఒకటి, మందు సిగరెట్ బందు. రెండు, ప్రతి మహిళలకు 2 తులాల గోల్డ్ చైన్ ఉచితం. మూడవది ఏమిటంటే ప్రతి మహిళలకు ఉచిత కారు ఇస్తాము. నాలుగవది ప్రతి కుటుంబానికి నెలకు 1 గ్యాస్ సిలిండర్ ఉచితం. ఐదవది ప్రతి కుటుంబానికి 1 క్వింటా సన్న బియ్యం ఉచితం. ఆరవది ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇస్తాము, పని కల్పిస్తాము. ఏడవది ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు. ఎనిమిదవది ప్రతి కుటుంబానికి ఉచిత నీరు. తొమ్మిదవది ప్రతి కుటుంబానికి విద్య ఉచితం. 10వది ప్రతి కుటుంబానికి వైద్యం ఉచితం.